ముస్లిం దేశాలు సాధారణంగా ఇజ్రాయెల్‌ని దూరం పెట్టి సుదీర్ఘ కాలం పాటు. ముస్లిం దేశాలన్నీ సంఘటితంగా ఇజ్రాయెల్‌ని లేపేయడానికి ప్రయత్నిస్తే, ఇజ్రాయెల్ ప్రతిఘటించి 14 దేశాల మీద ఒక్క రాత్రిలో దాడి చేసిన తర్వాతనే ఇజ్రాయెల్ ఆధిపత్యం ప్రపంచానికి అర్థమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ జోలికి పోవాలంటే భయపడే పరిస్థితి. అందుకని ప్రత్యక్ష యుద్ధం చేయలేక ఇరాన్ కూడా హెజ్బుల్లా అని, హమాస్ అని, హౌతీ అని, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అని, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అని ఇట్లాంటి తీవ్రవాద సంస్థల ద్వారా నడిపించినటువంటి ప్రయత్నం చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇజ్రాయెల్‌తో స్నేహానికి తహతహలాడుతున్నాయి గల్ఫ్ దేశాలు. దానికి కారణం ఏంటంటే, అమెరికాని నమ్ముకుని ఎయిర్ డిఫెన్స్‌ని వాళ్ళకిచ్చేసి, ఆయుధాలు వాళ్ళకి అప్పజెప్పేస్తే అమెరికా చివరికి హ్యాండ్ ఇచ్చింది. అదే ఇజ్రాయెల్ అయితే గనక నిలబడుతోంది, కలబడుతోంది, తట్టుకుంటోంది, అవతలోళ్ళనే దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని దుబాయ్ ఇటు పక్కన వీళ్ళతో మీటింగ్ అవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. దుబాయ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇజ్రాయెల్‌తో స్ట్రాటజిక్ సంబంధాలని అనౌన్స్ చేసుకోవడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి ఘట్టం.